లిస్ట్ ఇంటర్ఫేస్ ని మేజర్ గా 3 క్లాసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి యారే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టర్. ఈ 3 క్లాసులు లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వెక్టర్ క్లాస్ ని స్టాక్ క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటది అనమాట. సో మనకి ఏవైతే మెథడ్స్ ఈ 3 క్లాసుల్లో ఉన్నాయో ఆ మెథడ్స్ మనం స్టాక్ క్లాస్ లో కూడా వాడుకోవచ్చు. కానీ స్టాక్ క్లాస్ కి ప్రత్యేకంగా కొన్ని మెథడ్స్ ఉన్నవి, అవి మనం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈ 3 క్లాసుల గురించి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెక్టర్ ని లింక్డ్ లిస్ట్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో సిమిలర్ వే అనమాట, మనం అరే లిస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేసామో సేమ్ అనమాట. సో ఐఎమ్ గివింగ్ ఇంటీజర్ రోల్ నెంబర్స్ అనుకోవచ్చు is equal to new linked list. ఓకే, సో లిస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ లిస్ట్, దీనిలో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. రోల్ నెంబర్స్ డాట్ యాడ్ 1, కాపీ పేస్ట్ చేస్తున్నాను. 2, 3, 4, 5. ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println రోల్ నెంబర్స్. ఓకే, నువ్వు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి లింక్డ్ లిస్ట్ అయితే ప్రింట్ అయింది. సో సిమిలర్ వేలో మనం వెక్టర్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. లిస్ట్ ఇంటీజర్ రోల్ నెంబర్స్ 1 అని పెట్టుకోవచ్చు. న్యూ వెక్టర్ అంటాం అంతే. ఓకే, సో ఇందులో కూడా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. యాడ్ 10, 20, 30. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. println రోల్ నెంబర్స్ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు వెక్టర్ అయితే ప్రింట్ అయింది. సో మనకు ఆల్రెడీ యారే లిస్ట్ ఉంది కదా, లింక్ లిస్ట్ వెక్టర్ ఎందుకు తీసుకొచ్చారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే వీటి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్ కూడా మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏవైతే మెథడ్స్ ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నామో ఆ మెథడ్స్ అన్నీ కూడా లింక్డ్ లిస్ట్ అండ్ వెక్టర్ లో కూడా వర్క్ అవుతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ లో చెప్పండి.